విజయనగరం జిల్లా జిల్లాలో బోధ వ్యాధిని పూర్తిగా నివారించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని పాలవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బోధ వ్యాధి నివారణ ప్రత్యేక కార్యక్రమాన్ని కలెక్టర్ మంగళవారం ప్రారంభించారు. పిల్లల చేత డిఇసి ఆల్బెండాజోల్ మాత్రలను మింగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బోధ వ్యాధి కేసులు ఒక్కటి కూడా కొత్తగా రాకూడదని కలెక్టర్ ఆదేశించారు. దీనికోసం పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు 2 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరి చేత డిఇసి ఆల్బెండాజోల్ మాత్రలు మింగించాలని సూచించారు. గుర్లా మండలంలో పైలేరియా కేసులు వెలికి చూడడంతో ప్రత్యేక బోధ నివారణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. బోధ వ్యాధిని తేలికగా తీసుకోవద్దని, ఒక్కరోజు మందులను వాడడం ద్వారా జీవితకాల రక్షణ పొందవచ్చునని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో గుర్లా ఎంపీపీ పొట్నూరు ప్రమీల, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఎస్ జీవనరాణి, ఎంపీడీఓ ఆర్ రవికుమార్, ఇన్ఛార్జ్ తహసీల్దార్ నారాయణమ్మ, వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాస్ ట్రాక్ అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రాంలో భాగంగా బోధ పిల్లలంతా రెడీగా ఉండండి. ఇక్కడ గుర్లా మండలము, ఆ మండలం ఏదమ్మా మన మన్యం జిల్లాలో వలసపేట మండలము, ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది. దానికే మనకు గవర్నమెంట్ వారు ఏం చేశారు, దీనికి ఈ చిన్న మాతలు మింగడం వల్ల మనకి ఏం రాకుండా ఉంటుంది. సో ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. అది వస్తే మళ్ళీ అది పోదు, అది ఇంకట్లే పర్మనెంట్ గా ఉంటుంది. ఎవరన్నా చూసారా మీరు బోధ వ్యాధితో ఉన్న వాళ్ళు? ఒకేసారి తీసుకోవాలి. సార్ కట్టున్నా పర్లేదు పర్లేదు వేసుకుంటారు లోపల.